ఫ్రెండ్స్ ఇదే అనమాట ఉప్షి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఉప్షి చౌక్. సో ఇక్కడ నుంచి మనం ఇట్లా లెఫ్ట్ తీసుకుంటాం, మనాలి చండీగఢ్. స్ట్రైట్ వెళ్తేనేమో సేమ్ మళ్ళీ ప్యాంగాంగ్ వెళ్ళొచ్చు, ప్లస్ లే వెళ్ళొచ్చు. లే ఏమో జస్ట్ 47 కిలోమీటర్స్, ప్యాంగాంగ్ ఏమో 203 కిలోమీటర్స్ అనమాట. వర్షం వచ్చేలా అదనమాట. ఫస్ట్ అయితే తింటాం, ముద్ద తిని ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ఫ్రెండ్స్ ఇందాక చెప్పాయి కదా, ఆ ఉప్సి దగ్గర స్పెషల్ పంజాబీ డాబా ఉంటే అమ్మా మంచిగా ఆలు పరాటా తిన్నాము, అలాగే తిన్నాం. బట్ నైట్ వన్ టేస్ట్ టూ గుడ్. ఇప్పుడు ఆన్ ద వేలో మనకు తాంగ్లాంగ్లా పాస్ ఉంటుంది, ఒక 60 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. తాంగ్లాంగ్లా పాస్ చూసుకొని దాని తర్వాత డెబ్రింగ్ అనమాట. డెబ్రింగ్కి వెళ్ళిపోతాము. ఇంకా డెబ్రింగ్కి వెళ్ళి అక్కడ టెంట్స్ ఉంటాయని అన్నారు. టెంట్స్ ఏదో ఒకటి ఒక నైట్ తట్టుకుంటే చాలు. డైరెక్ట్ వెళ్ళలేమా మనాలి వరకు అంటే వద్దు, నైట్ అవుతున్న కొద్దీ కొంచెం సిచ్యువేషన్ డేంజర్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయితే మీకు 12 అవుతుంది పోవడానికి, అస్సలు సేఫ్ కాదు, అది అసలు హైవే కాదు అని అన్నారు. ఇక వాళ్ళు అంత మంచిగా చెప్పినాక ఇంకా మనం ఎందుకు ఓన్ డెసిషన్స్ తీసుకుంటాం. డెబ్రింగ్ తర్వాత కూడా దొరుకుతాయంట, సర్చులో దొరుకుతాయంట. చూస్తా, నా వల్ల అయితే సర్చు వరకు స్ట్రెచ్ చేస్తా, కానీ సర్చులో కష్టం లేదు దొరికినా. కానీ ఈరోజు సండే, ఈ మన ఢిల్లీ చండీగఢ్ క్రౌడ్ మొత్తం సర్చులోనే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక రఫ్ రోడ్ వచ్చేసినట్టే. ఇక లే మనాలి హైవే అంటే రఫ్ రోడ్ ఉంటుంది, మంచి రోడ్డు ఉంటుంది. చూడండి పోతానే ఉన్నాం రఫ్ రోడ్. అయ్యా దారుణంగా ఉండదు పరిస్థితి, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈరోజు రేపు మనకు చాలా క్రూషియల్ డే అనమాట. మనము అట్లీస్ట్ మనాలి రీచ్ అయితే చాలు, ఈ టైర్లతోటి ఆటోమేటిక్ ఇంటికి వెళ్ళిపోతుంది. పెద్దగా సమస్య ఏముండదు. 58,800 తిరిగింది బండి ఇప్పటికి. టోటల్ కిలోమీటర్స్ 3,699, అంటే 3,700 కిలోమీటర్లు అయింది. మేము లే రీచ్ అయ్యేసరికి 3,000 అయింది కరెక్ట్గా. ఆ 3,000 కిలోమీటర్లకి గాను 3 ఫుల్ ట్యాంకులు కొట్టించాము. ఓకే, ఇంకొక ఇప్పుడు ఈ 700 ఉన్నాయా, ఈ 700 వచ్చేసి ఒక ఫుల్ ట్యాంక్, లేలో కొట్టించిన ఫుల్ ట్యాంక్ తోటే ఈ 700 తిరిగాము. 700 కాక ఇంకా 200 రేంజ్ ఉంది ఇంకా. కానీ న్యోమా ఈజ్ ద లాస్ట్ ఫ్యూయల్ స్టాప్ అనమాట. దాని తర్వాత మనకు టాండీలో దొరుకుతుంది. సో ఎందుకు రిస్క్, అక్కడే ఫుల్ శివ అయితే ఊపి కొట్టిండు. వాడు కొట్టను చాలే ఆటో కట్టాను అన్నాడు. అరే భయ్యా మేము వెళ్ళాలి లాంగ్, మధ్యలో మాకు దొరకవు, నీకు నిలవంది ఏముంది అని ఇంకా ఫుల్గా ఊపి కొట్టించినాం అనమాట. ఈ ఫుల్ ట్యాంక్ తోటి నా గెస్ ప్రకారంగా అంబాలా వరకు వెళ్తుందని అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. చూడండి ఇట్లా రోడ్లు ఉంటే ఏంటి అసలు పరిస్థితి. మళ్ళా డెబ్రింగ్ నుంచి చాలా బాగుంటుంది. మళ్ళా ఈ హై పాసెస్ దగ్గర సేమ్ రఫ్ రోడ్ ఉంటుంది. రోడ్డు వర్క్ నడుస్తుంది అండి, అది ప్యాచెస్ ఉన్నాయి. ట్రక్ వాళ్ళకంటే స్లోగా పోతున్నాం మన టైర్లను దృష్టిలో పెట్టుకొని. లేలో చేసాంలే కానీ ఇంత అడ్వెంచరు మీకు దొరకదు లేలో. ఈ మన మనాలి లే రోడ్లోనే మీకు అడ్వెంచర్ చాలా ఉంటుంది. రోడ్ అయినా కానీ, పాసెస్ అయినా కానీ, వాటర్ పాసెస్ ఉంటాయి, వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మంచి అడ్వెంచర్ ఉంటుంది. అది వీళ్ళు దగ్గర పట్ల ఉన్నోళ్ళు ఎక్కువ ఈ రూటే ప్రిఫర్ చేస్తారు. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, యూపీ ఎక్కువ ఈ రూటే ప్రిఫర్ చేస్తారు. తొందరగా ఏముంది 2-3 హాలిడేస్ పెట్టుకుంటారు, వచ్చి కొట్టేసుకొని వెళ్ళిపోతారు, అట్లా చేస్తారు. మనము రంస్తే విలేజ్లో ఉన్నాము. ఇక్కడ ఆల్టిట్యూడ్ 14,100 ఉంది. బట్ ఆ ఫీల్ లేదు, ఎందుకంటే లైక్ అవి ఆల్రెడీ కేమ్ త్రూ లాట్ మెనీ హై పాసెస్ కదా. సో అందుకే ఇంకా అంత ఫీల్ అయితే లేదు, నార్మలే ఉంది. బాడీ కూడా లైట్గా ఉంది. ఇక్కడ ఇలాగుంది. బట్ ఈ తాంగ్లాంగ్లా బహర్లాచలాలో ఎలా ఉంటుందో తెలియదు. బహర్లాచలాలో అయితే ఖచ్చితంగా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది సిచ్యువేషన్. తెలుగు వాళ్ళు అంకుల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఇంకా డైరెక్ట్ ఆక్సిజన్ పెట్టించుకున్నారంట సిచ్యువేషన్ బాగాలేక కార్లో. అంటే లైక్ ఇది వింటర్ కదా, సో దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. మనకు కనిపిస్తున్నాయి స్నో మౌంటైన్స్ అయితే ముందు కనిపిస్తున్నాయి.
పడవచ్చు, కరగచ్చు. మార్నింగ్ మనకు స్ట్రోమ్స్ వచ్చినాయి కదా, సేమ్ అట్లనైనా రావచ్చు. అది సిచ్యువేషన్. ఇంకా మనకు తాంగ్లాంగ్లా ఒక 28 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. తాంగ్లాంగ్లా 2 నేమ్స్ ఉన్నాయి దీనికి గూగుల్లో. నిదానంగా వెళ్ళి 2 ఫోటోలు, 2 వీడియోలు, ఒక థంబ్నెయిల్ కొట్టేసుకొని మళ్ళీ డెబ్రింగ్ వెళ్ళాలి. ఈ రూట్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ తాంగ్లాంగ్లానే. ఎందుకంటే మాహి బ్రిడ్జ్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ సందో పాంగ్ అవి కవర్ చేసుకొని మళ్ళీ డెబ్రింగ్ వచ్చినా కానీ పాంగ్లాంగ్లా కోసం మళ్ళీ నేను 2 అవర్స్ రావాలి. 50 కిలోమీటర్స్ రావాలి. అంతా ఆఫ్ రోడ్ చేసి మళ్ళీ నాకు 50 కిలోమీటర్స్ ఎక్స్ట్రా బొక్క. ఆ 50 కిలోమీటర్స్ ఏదో నేను ఇంట్లోనే భరించుకుంటూ హాయిగా హైవేలో వచ్చేద్దామని ఇలా వచ్చాను అనమాట. సో ఇట్స్ అప్ టు యూ. మీ దగ్గర 4x4 ఉంటేనేమో మాహి బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తీసుకోండి. సందో పాంగ్ చిన్న చిన్న ఊర్లు ఉంటాయి, కర్జోకు అవి చూసుకుంటే మీకు డెబ్రింగ్కి వెళ్ళిపోతారు. డెబ్రింగ్ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మనాలి హైవే టువర్డ్స్ మనాలి వెళ్ళిపోతారు. బార్లాచలా, నకీలా, లాచుంగ్లా పాస్, ఈ పాసెస్ తగులుతాయి. అంత వద్దురా బాబు అనుకుంటే నాకులాగా స్ట్రైట్గా వచ్చేయండి, ఉప్షి రండి, ఉప్షిలో మంచిగా ఏమైనా తినండి, ఉప్షిలో ఏమైనా తిన్న తర్వాత ఇలా వచ్చేయండి, బెటర్. కానీ ఎప్పుడైతే మీరు రిటర్న్ అవుతారో ఈ మనాలికి రిటర్న్ జర్నీ మాత్రం ఎర్లీ మార్నింగ్ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగే. ఎందుకంటే ఈ స్నో గ్లేషియర్స్ మార్నింగ్ కరగవు, అలాగే ఉంటాయి. కాబట్టి వాటర్ పాసెస్ దగ్గర వాటర్ ఉండదు, తక్కువ ఉంటుంది. సో టకటక మనం క్రాస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కొంచెం మినిమలిస్టిక్ ఉంటుంది. అదే మీరు ఇప్పుడు మేము వెళ్తున్నాం ఈ టైంకి వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా వాటర్ పాసెస్ ఉంటాయి, స్నోఫాల్ అవుతుంటుంది, వాటర్ హెవీ పెరుగుతుంది. అంత పెద్ద డిఫికల్ట్ సిచ్యువేషన్ అవుతుంది. నాకు కూడా లోకల్ వాళ్ళు చాలామంది చెప్పారు ఈ ట్రిక్. ఎప్పుడైనా సరే ఈ ఏరియాస్లో ఆఫ్టర్నూన్ టైంలో మీరు ట్రావెల్ చేయొద్దు. ట్రావెల్ చేస్తే ఎర్లీ మార్నింగ్ ట్రావెల్ చేయాలి. సో దట్ గ్లేషియర్స్ అన్నీ అలాగే ఉంటాయి, చల్లగా ఉంటాయి, కరగవు. ఎండ వచ్చిందంటే అవి కరగడం స్టార్ట్ అయిందంటే వాటర్ ఆబ్వియస్లీ పెరుగుతాయి, మీకు ప్రాబ్లం అవుతుందని చాలామంది చెప్పారు. కేరళ వాసులు ఇసుజు వేసుకొని వచ్చారు మంచిగా. ఇంకా మనం లదాఖ్ యూనియన్ టెరిటరీ మనం క్రాస్ చేయలేదు. సో స్టిల్ వీఆర్ ఇన్ లదాఖ్ టెరిటరీ ఓన్లీ. స్టిల్ BRO ఈజ్ ఎట్ అవర్ సర్వీస్. చూడండి రోడ్డు సైడ్ ఏమంటే ఇంత స్నో ఉంది ఇక్కడ. అంటే ఈ మౌంటైన్లో ఉన్న స్నో మొత్తం కరిగిపోయింది. సో కొంచెం మిలిగింది. చూద్దాం, ఖచ్చితంగా మనకు స్కోప్ దొరుకుతుంది. జస్ట్ లైక్ కార్దుంగ్లాలో ఎలా అయితే మనం ఉన్న మౌంటైన్ పక్కనే స్నో ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. ఎదురుగా చూడండి మౌంటైన్స్. వచ్చేసాం కొండల పక్కన మంచుకి, వచ్చేసాం కొండల పక్కన మంచుకి. పాత మంచు 20% కవర్ చేసింది స్నో రోడ్ని. పాత మంచు కొత్త మంచు కాదండి, ముందు ఉన్నది ముసళ్ళ పంటగండి. అది పాత మంచు, అది కొత్త మంచు ముందు ఉంటుందిలేండి. లెట్స్ ఫోకస్ ఆన్ ద డ్రైవ్. ఇండికేటర్ ఇచ్చాడు, బాయ్. చూడండి కంప్లీట్ స్లషీ ఉంది రోడ్డు, ఆఫ్ రోడ్ ఇదంతా. చెప్పినాక గ్లేషియర్స్ కరుగుతాయని. చూడండి స్నో మన వెనకాల జిమ్నీ వాడు కొట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇక ఆఫ్ రోడ్ బిడ్డ కదా. చిన్న చిన్న డ్రాప్స్ కూడా పడుతున్నాయి స్నో పడుతున్నట్టుగా. షిఫ్ట్ రోడ్ అయింది. ముందు చూడండి అసలు ఎలా ఉందో, దారుణంగా ఉంది. కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాం. రాళ్ళు లేవు, అది ఒకటి గుడ్ థింగ్. ఓన్లీ స్లష్ ఉంది. స్లష్లో బండిని అసలు మామూలుగా ఆడించట్లా. నాకు తెలిసి ఈ పాస్ కొంచెం పైన ఉన్నట్టుంది. తాంగ్లాంగ్లా పోయి ఒక వీడియో, ఒక ఫోటో కొట్టుకొని వచ్చేద్దాం. ఈ గైస్ హియర్ వీఆర్ ఎట్ తాంగ్లాంగ్లా. దిస్ ఇస్ తాంగ్లాంగ్లా టాప్. యూ కెన్ సీ 17,482. మన కార్ అక్కడ పెట్టాము, ఇంకో గ్యాప్ కూడా లేదు. ఇమీడియట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి స్నో ఎప్పటిదో స్నో, ఫ్రెష్ స్నో కాదు, తాంగ్లాంగ్లా. ఓకే
చూసారు కదా తాంగ్లాంగ్లా. టెంపరేచర్ చూడండి 0 డిగ్రీ సెంటీగ్రేడ్. దిస్ ఈస్ తాంగ్లాంగ్లా. ఇక్కడ నుంచి పాంగ్ 65. సో వాట్ వీ డూ, డెబ్రింగ్లో ట్రై చేద్దాం. డెబ్రింగ్ తర్వాత పాంగ్. సో డెబ్రింగ్ ట్రై చేద్దాం, తర్వాత డిసైడ్ అవుతాం. వితౌట్ జాకెటే వెళ్ళాము ఎందుకంటే వీ నీడ్ టు స్టే హియర్. సో అకామిడేట్ అయితే మళ్ళీ అవ్వాలి. ఇక్కడ ఆల్టిట్యూడ్ గట్టిగానే ఉంటుంది. ఆల్టిట్యూడ్ మీరు చూసారు కదా 17,000 చేంజ్ ఉంది. 17,000 చేంజ్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ వరీలా చాంగ్లా. మీరు లాస్ట్ వీడియోస్లో చూస్తుంటే వరీలా చాంగ్లాలో ఎంత ఉందో అంత ఉంది. టెంపరేచర్ కూడా అసలు దారుణంగా పడిపోయింది. సో అకామిడేట్ అవ్వాలి కాబట్టి అలా అనమాట. ఇక్కడ నుంచి మంచి సాంగ్స్ పెట్టుకుందాం వణుకొచ్చేస్తుంది. అంటే లైక్ నేను ఒకటి చెప్పనా, నేను చాలా తిన్నానమాట. సో తిన్నున్న నేనే మేనేజ్ చేస్తున్నా. హెల్తీ ఉన్న వాళ్ళు అయితే పిచ్చి లైట్ అసలు చెప్తున్నాగా, హెల్తీగా ఉన్న వాళ్ళు మంచిగా మేనేజ్ చేయొచ్చు. యూజువల్గా మన దగ్గర వర్షం వస్తేనే నేను మునిగిపోయేటోని. ఇక్కడ నాకు మంచి ప్రాపర్గా అలవాటైంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ అండ్ డ్రైవ్. నేను ఒక్కనే చేస్తున్నా. ఇక మీరు అర్థం చేసుకోండి ఏ లెవెల్లో నేను అలవాటు అయిపోయినా వీళ్ళ ఎన్విరాన్మెంట్కి. ఆఫ్ రోడ్డు, రఫ్ ప్యాచెస్, మంచి రోడ్డు, ఎవ్రీథింగ్ వస్తుంటాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మాహీ బ్రిడ్జ్. సో ఇంతకుముందు నేను చెప్పినా కదా ఆ మాహీ బ్రిడ్జ్ సైడ్ వెళ్తే అక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇలా వచ్చేవాళ్ళు అనమాట. సుమ్దో తర్వాత పూగా తర్వాత సోమోరరి సపరేట్ లేండి. ఫస్ట్ ఇక్కడి నుంచి పోతే పూగా వస్తుంది, పూగా వస్తుంది. పూగా తర్వాత సుమ్దో తర్వాత మాహీ బ్రిడ్జ్. అంటే మాహీ బ్రిడ్జ్ నుంచి ఒక 76 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తే రావచ్చు. బట్ మేము అట్లా 110 ఇట్లా ఒక 160 కిలోమీటర్స్ కవర్ చేసినాము. మేము ఇట్లా వచ్చినా కానీ మళ్ళీ తాంగ్లాంగ్ల కోసం అటు పోవాల్సి వచ్చేది 25 కిలోమీటర్సా, 25, 50 అట్లా చూసుకుంటే మళ్ళీ ఇది అక్కడికే వస్తుంది 150. ఒక 50 ఎక్స్ట్రా వచ్చింది. బట్ మేము కంఫర్టబుల్గా వచ్చినాము. సో అందుకే ఇలా వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే లెఫ్ట్కి తిరుగుతారు. లెఫ్ట్ యూటర్న్ తీసుకుంటారు అనమాట. లెఫ్ట్ యూటర్న్ అంటే ఇట్లా తిరుగుతారు. తాంగ్లాంగ్లో పోయేటోళ్ళు తాంగ్లాంగ్లో కానీ పోవాలంటే అటు పోతారు, మనాలి పోవాలంటే ఇటు అయిపోయిగా. ఇక్కడ నుంచి సీదా స్ట్రైట్. ఇక్కడ చూడండి ఫస్ట్ పాంగ్ కొంచెం పెద్దది, ఓకే. పాంగ్ తర్వాత సర్చు 118, తర్వాత మనాలి 296. సో ఇదన్నమాట. ఇది ప్రెజెంట్ మనం ఉన్నది డెబ్రింగ్ అనేది స్మాల్ విలేజ్. అది మనమైతే పాంగ్ దాకా వెళ్దాము. పాంగ్ దాకా వెళ్ళి పాంగ్లో ఏమైనా స్టేజ్ దొరుకుతాయేమో ట్రై చేద్దాము. దొరకకపోతే సర్చు వరకు వెళ్ళొచ్చు. సర్చులో అయితే దొరికిపోతాయి స్టేస్. సర్చు 115 కదా. సో పట్టొచ్చు. ఒక 2 అవర్స్ కాదు కానీ ఒక 3 అవర్స్ పడుతుంది. బట్ రోడ్డు బాగుంటుంది. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది. మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయొచ్చు. చూస్తా ఎలా వీలైతే అలా. కానీ మనాలి మాత్రం రీచ్ అవ్వడం కష్టము అండ్ ఇట్స్ నాట్ సేఫ్ అన్నమాట. అది చూడండి లెఫ్ట్ సైడ్లో మొత్తం స్నోని స్కేటింగ్ చేయొచ్చు. గ్రాస్ మీద స్నో పడింది. ఒకసారి చూపించు శివను. క్రేజీ పడింది అసలు. ఇట్ సీమ్స్ లైక్ ఏ లేక్. వాళ్ళకి ఇంకా దూల తీరలేనట్టుంది. హైస్లో పోయిన ఎవర్రా వాళ్ళ ఊరి నాయన. ఇక్కడ రెస్క్యూ కూడా చేయనీకి ఎవ్వరు ఉండరు. పారలాచల 107, మనాలి 249, 79 కిలోమీటర్స్ వెళ్ళాలి మనం సర్చు వెళ్ళాలంటే. కరెక్ట్గా రోడ్డు కనుక ఇలాగే ఉంటే అసలు నైట్ ఏ టైం అయినా కానీ మనాలి వరకు కొట్టేస్తానులే. కానీ యాక్చువల్గా మనాలి వరకు పెట్టుకునే వచ్చాము. మార్నింగ్ 5 o'clockకి మేము స్టార్ట్ అయ్యి ఉంటే అయిపోయేదిలే. కానీ 5కి స్టార్ట్ అవ్వలేదు. 1.5 hour లేటు. అక్కడ ఒక 1.5 hour బొక్క. మళ్ళా రోనల్ కోసం ఒక 1 hour వెయిట్ చేసినాము. సో 2.5 hours వెనకలు ఉన్నాం. ఈ 2.5 hours కలిసి ఉంటే మాకు అట్లీస్ట్ మేము టాండీ వరకు అన్నా వెళ్ళిపోయేటోళ్ళం ఈజీగా. మనాలి వెళ్ళకపోయినా కానీ మనాలి ఒక 50 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకన్నా వెళ్ళిపోయేటోళ్ళం. ఈ పాటికి మేము లైక్ బారలాచల క్రాస్ కూడా చేసేటోళ్ళం. ముందరైతే ఒక కార్ లేదు, వెనకలో ఒక కార్ వచ్చింది, ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయింది. రాజస్థాన్ ఇన్నోవా. వాళ్ళు మస్తు స్పీడ్ వెళ్తున్నారు.
అంత స్పీడ్ మనకొద్దు అనేసి మనం స్లోగా వెళ్తున్నాం. యాజ్ ఆఫ్ నో స్నోఫాలు, నో నథింగ్. మంచిగా ప్రశాంతంగా నిదానంగానే వెళ్తున్నాము. గైస్ ఇదే పాంగ్ అయితే వచ్చేసాం మనం. అక్కడ కొన్ని వెహికల్స్ ఉన్నాయి, అక్కడ అడిగి చూద్దాము. ఇజూజు వెహికల్ వేసుకొని ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళు మనాలి నుంచే వచ్చారనమాట. సో అంతా నార్మలే ఉంది, వాటర్ క్రాసింగ్స్ అలాంటివి ఏమీ లేవు. కాకపోతే ఒక 30 కిలోమీటర్స్ తర్వాత ఒక ట్రక్ ఆగిపోయింది రోడ్డు మధ్యలో. అక్కడే జామ్ అవుతుంది, చిన్న జామ్ ఉంటుంది. దాని తర్వాత కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు అని అన్నాడు. ఇట్లా చిన్న చిన్న రఫ్ ప్యాచెస్ వస్తాయి, మేనేజ్ చేయొచ్చు మీరు అని అన్నాడు. లెట్స్ సీ. ఫ్రెండ్స్ చూడండి, సర్చు 47 కిలోమీటర్స్. ఇదే అనమాట లాచుంగ్లా పాస్. ఇక్కడ చూడండి 16,666 కిలోమీటర్స్. ఇక్కడ ఎవరు ఆగరు మ్యాక్సిమము, ప్రాబ్లం అవుతుంది అనేసి బ్రీతింగ్. మనం కూడా ఆగట్లే. నెక్స్ట్ మనకు నకీలా వస్తుంది అనమాట. నకీలా చూసుకొని సర్చుకి వెళ్ళిపోవడమే. కొంచెం స్నోఫాల్ పడే సిచ్యువేషన్ అయితే ఉండాది, కానీ సర్చులో ఒక స్టే పట్టుకున్నామంటే సెట్ అనమాట. అట్లా లోకల్ వాళ్ళు అయితే ఇట్లనే నడుచుకుంటూ పోతారు. అసలు వీళ్ళకి అసలు భయం ఉండదు ఏమో, ఎంత దూరం అని నడుస్తారో ఏమో, ఏం అర్థం కాదు వీళ్ళకి స్టోరీ ఏందో. వీళ్ళ దగ్గర అందరు ఉన్నారు తెలుసా, కటిక పేదరికంలో ఉన్న వాళ్ళు ఉన్నారు, లగ్జరీగా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు, డిఫెండర్లు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. అంతే, ఎక్కడైనా ఉంటారు అనుకో. ఫ్రెండ్స్ ఇంతసేపు వచ్చిన రోడ్డు టార్మాక్ రోడ్ అంతా ఎండ్ అయిపోయి ఆఫ్ రోడ్ వచ్చింది. కంప్లీట్గా చూడండి ఎట్లా ఉందో. ఆఫ్ రోడ్లో బోనస్ ఏంటంటే ఒక లారీ ఆగిపోయింది రోడ్డు కట్టంగా. ఒక చిన్న సందు ఉంది, ఒక్క వెహికల్ పోయేంతనే, దానికోసం జామ్ అనమాట. వాళ్ళు పోవాలి మేము పోవాలి అని. ఇక్కడ సన్నగా ఉందంట రోడ్డు. ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి, ఆ ఒక్క ట్రక్ ఆగడం వల్ల ఎన్ని ఇన్కమింగ్ ట్రక్స్ ఆగినాయో. అవి ఆగినంతసేపు మేము ఇటు సైడ్ చూసుకుంటా వెళ్ళాలి. చిన్న సందు, లెఫ్ట్ సైడ్ చూడండి. చూపించరు ఒకసారి శివ గ్లాస్ దించి. 15,547 నకీలా టాప్. ఇది మనకు సర్చు వెళ్ళే దారిలో ఉంటుంది. లాచుంగ్లా తర్వాత నకీలా. చూసారా, ఈ రోడ్లో మనకి 2 టాపులు కవర్ అయిపోయినాయి. ఇంకొక టాప్ ఉంది బారలాచల, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. అక్కడ బ్రీతింగ్ ఇష్యూ కూడా వస్తూ ఉంటుంది చాలామందికి. అండ్ స్నోఫాల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే టాప్ కదా. సో అది మన ముందల వెహికల్స్ ఉన్నాయి, మన వెనకాల ఒక్క వెహికల్ లేదు. బట్ మన ముందర ఉన్న ఒక తుఫాన్ ఆయన మంచిగా స్లోగానే వెళ్తుండే నిదానంగా మనలాగానే. సో ఆయనను ఫాలో అవుతా మేము కూడా పోతున్నాం. ఇక ఇప్పుడు చూడండి రైట్ సైడ్లో బండి ఎట్లా పడ్డదో, ట్రక్. తారోడు నీ చప్రి వేషాలు పోల్చుకున్నారా నీ తారోడా. చప్రి లైట్లు ఎందుకురా నాయన, లో బీమ్ ఒక్కటి వేసుకోక. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు ఘాటా లూప్స్ ఎంటర్ అయినాం. ఈ ఘాటా లూప్స్ అనేవి క్రేజీ ఉంటాయి. ఈ ఘాటా లూప్స్ మొత్తం 19-20 ఉంటాయి హెయిర్ పిన్ బెండ్స్. ఇట్లా తిరుగుతూనే ఉండాలి. మన తిరుపతి కొండ తిరుగుతాం కదా అట్లా. ఈ ఘాటా లూప్స్ సర్చు తర్వాత అనుకున్నా నేను, సర్చు ముందే ఉన్నాయ్యా. టైం వచ్చేసి ఇప్పుడు 8 అవుతుంది. కంప్లీట్ డార్క్, అంటే డార్క్ ఏం కాదు, జస్ట్ స్నో అంటే ఇక డార్కే, ఇక స్నో వర్క్ మెరుస్తుంది అంతే. హై బీమ్ వేసుకుంటారా, ఎదురు వస్తే లో బీమ్ చేస్తా. కానీ చాలా డేంజర్ ఉంది. ముందల
తుఫాన్ అన్న పోతుంటే ఇంకా ఆయనను ఫాలో అవుతున్నాం. ఇంకా అన్న కొంచెం జాగ్రత్తగా పోతున్నాడు గుంటలల్లో చూసుకొని, ఎందుకంటే కట్టలు అవి ఇవి ఉంటాయి కదా అన్నకి. సో అన్ననే ఫాలో అవుతున్నాం. అమ్మ అంత డేంజర్గా ఉన్నది అనుకోలేదు. ఘాటా లూప్స్ క్రాస్ చేస్తే నాకు తెలిసి రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది అనుకుంటా. ఐఆమ్ నాట్ షూర్. ఘాటా లూప్స్ డేంజరస్ నాకు తెలిసినంత వరకు. ఎక్కడ అసలు వాటర్ క్రాసింగ్స్ లేవు, వాటర్ లేవు, ఏమీ లేవు. కానీ సర్చు క్రాస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా బార్లాచల పాస్ ఉంటుంది. బార్లాచల పాస్ దగ్గర స్నోఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో సర్చులోనే ఆగిపోతాం గైస్. ఇంకా మేము రిస్క్ చేయాలనుకోలేదు. మనాలి ఇంకా 255 చూపిస్తుంది. 255 కిలోమీటర్లు తోలాలంటే ఎంత లేదన్నా 5 గంటలు పడుతుంది. 5 గంటలు అంటే ఇప్పుడు 8 అవుతుంది. 8, 5, 13 అంటే 1 o'clock అవుతుంది. బొక్కలే 1 దాకా తోలి పోయి రూము ఆ చీకట్లో ఏడెత్తుక్కుంటాం. అందుకే ఈ డిసైడెడ్ టు స్టాప్ ఎట్ సర్చు ఓన్లీ. చూద్దాం ఎలా ఉంటుందో, దొరకదో రూము. గైస్ అక్కడ వాటర్ బాటిల్ స్పాట్ ఉంటుంది కదా, అక్కడ వాటర్ బాటిల్ వేసాము. అది ఒక స్టోరీ ఉంటుంది, నాకు కూడా అంత క్లారిటీగా తెలీదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. యాక్చువల్గా ఏమైందంటే డ్రైవర్కి క్లీనర్కి లారీలో వెళ్తుంటారనమాట. డ్రైవర్కో క్లీనర్కో ఏదో సంథింగ్ ప్రాబ్లం అవుతుంది. ఆయన వెళ్ళిపోతాడు. ఇంకొక ఆయన వెళ్ళి నేను డాక్టర్ని తీసుకొస్తాను, ఇంకా వేరే వాళ్ళని తీసుకొస్తా హెల్ప్ కోసం అని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఒక్కడే ఉంటాడు ఇక్కడ, అది కూడా నైటే. సో ఈయన ఒక్కడే ఉంటాడు. ఉండిన తర్వాత ఈయనకి బాగా వాటర్ దూపేయనో ఏదో అవుతూ ఉంటుంది, బాగా దప్పిక అవుతుంది. ఇంకా అట్లా వాటర్ దప్పిక వేసి చనిపోయిండు అని నేను విన్నా. కరెక్ట్ చేయండి నన్ను, మీకు ఎవరికైనా కరెక్ట్గా ఎగ్జాక్ట్ స్టోరీ తెలిస్తే నన్ను కరెక్ట్ చేయండి మీరు. నేను విన్నంత వరకు అయితే ఇదన్నమాట స్టోరీ. సో ఇంకా అప్పటి నుంచి వీళ్ళు తోటి డ్రైవర్స్ ఏం బిలీవ్ చేస్తారంటే, తోటి డ్రైవర్స్కి కనపడేవాడంట. తెలిసిన వాళ్ళ డ్రైవర్స్కి ఉంటారు కదా, డ్రైవింగ్ ఫ్రెండ్స్కి కనబడేవాడు, ఇక్కడ ఈ స్పాట్లో కనబడేవాడు. సో నాకు వాటర్ ఇవ్వండి, నాకు వాటర్ కావాలి అలా అనేవాడంట. సో ఇంకా ఆయన వాటర్ అడుగుడుతోని ఇంకా అప్పటి నుంచి చిన్నగా ఒక్కొక్కరు అక్కడ వాటర్ బాటిల్స్ వేయడం స్టార్ట్ చేసారు. ఆయన ఆత్మ ఇక్కడే ఇంకా తిరుగుతుంది, సోల్ ఇక్కడే ఉంది, సో స్టిల్ హీ నీడ్ వాటర్ అనేసి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయనకు వాటర్ బాటిల్ ఇచ్చేసి వెళ్ళిపోతారు అన్నమాట. గైస్ ఇది లాస్ట్ కర్వ్. అసలు డే టైంలో ఇది వీడియో తీస్తే డేజీ వచ్చనేమో. ఘాటా లూప్స్ అని తెలియకుండానే అయిపోయినాయి, బట్ తక్కువ టైంలో వచ్చేసినాం, దాటేసినాం. ఇది ఆపోజిట్ వెహికల్స్ తక్కువ, రోడ్ ఫోకస్ చేసుకుంటే చాలు. సర్చుకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాం కదా, దట్ మీన్స్ మనం హిమాచల్ ప్రదేశ్లోకి అడుగు పెట్టినట్లే. ఆ ఘాటా లూప్స్కి ఈ సర్చుకి మధ్యలో అన్నమాట బార్డరు, ఈ లదాఖ్కి హిమాచల్ ప్రదేశ్కి. సో మన తెలంగాణ సిమ్ములు పనిచేస్తున్నాయి. ఇప్పుడే అన్ని నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్ట్ అయింది హిమాచల్ ప్రదేశ్, 10 నిమిషాలలో అయిపోతుంది. ముందల తుఫాన్ అన్న ఎట్లా కొడితే అట్లా కొడుతున్నాం, అన్న మాత్రం క్రేజీ నడుపుతున్నాడు. ఇక ఆయననే ఫాలో అవుతున్నాం. వన్స్ సర్చు రీచ్ అవ్వగానే రూమ్ పట్టాలి, రూమ్ పట్టేసి ఏమైనా తింటాము, తిని డైమాక్స్ ట్యాబ్లెట్ వేసుకొని ఈ ఒక్క నైట్ రెస్ట్ ఇచ్చామంటే రేపు మార్నింగ్ 5కి స్టార్ట్ అయిపోతాం. చూడాలి, అంత శివకాంత్ చేతులనే ఉంది. లేస్తావారా? లేస్తా. వాడు అట్లనే అంటుండు 4 రోజుల నుంచి. వాడు నడిపేది నేను కాదు, నైట్ డేటా ట్రాన్స్ఫర్ కొట్టేది నేను. అంటే 1 గంట ఎక్కువ మేల్కొని ఉంటున్నాను నేను. గైస్ మీరు కామెంట్ చేయండి, వాడు డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నాడంట. అది డేటా ట్రాన్స్ఫర్ ఎలా అంటే చెక్ చేయాలి కదా, ఇప్పుడు వీడియోస్ కరెక్ట్ వచ్చినాయా లేదా అని డేట్ వైజ్గా. మళ్ళీ అది పెన్ డ్రైవ్లోకి అది 4GB మాత్రమే తీసుకుంటుంది. అంతా కాపీ చేసి పేస్ట్ చేస్తే కావట్లేదు అది. అందుకే మార్నింగ్ లేట్ అవుతుంది. బట్ రేపు మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో లేట్ అవ్వద్దు, ఈరోజు డేటా ట్రాన్స్ఫర్స్ లేవు కదా. సో మార్నింగ్ 5కి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టార్ట్ అయిపోతాం. 5కి స్టార్ట్ అయినామంటే రేపు టార్గెట్ ఏంటంటే మధుర వరకు వెళ్ళాలని. మధ్యలో హడింబా దేవి టెంపుల్ ఉంది. ఇది మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది చూడండి. అంత మంచి రోడ్డు తర్వాత ఈ బ్రిడ్జ్ని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? నైట్ వుడెన్, అయ్యో బాబో ఎంత డేంజరస్గా ఉంది చూడండి. ఇంకా మా ఒక్క కారు ఉంటే ప్యాక్ అయిపోతుండే ఇద్దరికి. ఏదో ముందర అన్న కారు ఉంది కాబట్టి ధైర్యంగా పోతున్నాం. ఒకళ్ళ కార్లు వెనకాలనే ఆగిపోయినాయి. రోడ్డు కూడా బాగుంది, ఆపోజిట్లో వెహికల్స్ లేవు ఫస్ట్, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అందుకే మేము కూడా గట్టిగా స్పీడ్ మెయింటైన్ చేసినాం ఆయనతో పాటు.